వెల్కమ్ టు నీలకంఠ మిమిక్రీ మై ఛానల్. ఇక బిగ్ బాస్ అప్డేట్స్కి వస్తే కామన్ మ్యాన్గా వచ్చిన వాళ్ళు ఈ మధ్య అంటే ఈ సీజన్లోకి వచ్చేప్పటికి మరీ ఓవర్ చేస్తున్నారు. సెలబ్రిటీలుగా అన్నీ అనుభవించి మంచి హోదాలో ఉన్నవాళ్ళు చాలా న్యాచురల్గా నార్మల్గా ఉంటున్నారు. కామన్ మ్యాన్స్ మాత్రం ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఎలా అయితే ప్రైవేట్ అకౌంట్లో పెట్టుకుని జీరో పోస్టులు పెట్టుకుని రెచ్చిపోతున్నారో అట్లాగే హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా అలాగే రెచ్చిపోతున్నారు. అంటే వీళ్ళే తోపులు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మాత్రం సెలబ్రిటీస్ విషయంలోనే కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళు మాత్రం చాలా చక్కగా ఒదిగే ఉంటున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్నటువంటి దారుణాలు చూస్తుంటే నిజంగా రివ్యూ చెప్తున్నాను కానీ ఈ ఎందుకు ఇంత ఓవర్ చేస్తున్నారు వీళ్ళు అనిపిస్తుంది. కామన్ మ్యాన్స్గా వచ్చిన వాళ్ళు చూడండి అసలు వాళ్ళ ఈగోలు, వాళ్ళ పొగరు ఎలా అంటే ఏదో గేమ్ ఆడుతున్నామని చెప్పేసి ఏదో రకంగా జనాల్ని అట్రాక్ట్ చేయాలి, ఏదో రకంగా వాళ్ళని ఆకట్టుకోవాలని చెప్పి ఈ నెగిటివ్ వేలో వెళ్తున్నారు. ఇది చాలా తప్పు. ఇవాళ మాస్క్ మ్యాన్ తను భరణి, ఎమాన్యుయల్ అలాగే తనూజాని వాళ్ళని చాలా ఘోరంగా మాట్లాడాడు. అంటే ఇద్దరు మగాళ్ళు ఒక ఆడవాళ్ళతో నేను పోటీ చేస్తాను కానీ ముగ్గురు ఆడవాళ్ళతో నేను చేస్తానని చెప్పేసి చాలా టూ మచ్గా మాట్లాడాడు. అంటే భరణిని, ఇమాన్యుయల్ని లేడీస్తో పోల్చాడు. అంటే ఎంత గేమ్ కావచ్చు, ఎంత షో కావచ్చు, కానీ ఈ అంత అలా ఎలా మాట్లాడతారో నాకు అర్థం కాలేదు. నిజంగా చూసే వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఎందుకింత ఓవర్ చేస్తారు? ఎవరండి ఈ మాస్క్ మ్యాన్? ఎవరికి తెలుసు? ఇప్పుడు అంటే బిగ్ బాస్లోకి రాగానే ఇక సెలబ్రిటీ అయిపోయారని చెప్పి సెలబ్రిటీలతో పోటీ పడి అట్లా మాట్లాడితే అది అట్లా తప్పు కదా. మనం ఎంత ఇదిగా ఉన్నా సరే మనం అట్లా అనకూడదు కదా. ఒక మగవాళ్ళని ఆడవాళ్ళతో పోల్చి భరణి గారు ఆయన ఒక సెలబ్రిటీ అయ్యుండి కూడా ఆయన చాలా పద్ధతిగా మాట్లాడతారు. ఎక్కడన్నా సందర్భం వచ్చి మాట్లాడాలి అని అనిపించినప్పుడు తప్ప ఆయన అంత అగ్రెసివ్గా ఉండరు. అలాగే ఇమాన్యుయల్ కూడా ఆయన ఎన్నో జబర్దస్త్ స్కిట్లు చేసి ఎంతోమందిని నవ్వించిన ఆయన కూడా చాలా తగ్గి నిజంగా వీళ్ళు కామన్ మ్యాన్లు వీళ్ళు అని అనిపించేటట్లుగా అతను ఆ ఇంటి పని అంతా చేస్తూ అతను ఎంత చక్కగా ఉన్నారు. కానీ కామన్ మ్యాన్స్ మాత్రం రెచ్చిపోతున్నారు. అంటే సమాజంలో జరిగేదే. ఇవాళ ఏంటంటే లెక్క మారిపోయింది. ఇవాళ ఏంటంటే ఈ కామన్ మ్యాన్స్ అనేవాళ్ళు ఎలా తయారయ్యారంటే సెలబ్రిటీస్ని లెక్క చేయట్లేదు, సెలబ్రిటీస్ని అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళనే నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. అంటే ఎవరు ఎంత స్థాయిలో ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వచ్చారనే ఆలోచన లేదు. ఎవరికి వాళ్ళు తోపులు అని ఫీల్ అయిపోతున్నారు. ఇక్కడ కూడా కామన్ మ్యాన్ అంటే రాను కామన్ మ్యాన్లను తీసుకుంటే ఇదే పరిస్థితి వస్తుంది. నేను బిగ్ బాస్కి ఒకటే చెప్తున్నా, ఇలాంటి కామన్ మ్యాన్లని పొగరబోతులని తీసుకోకండి. కొంచెం ఫస్ట్ 1-2 సీజన్లో నాని గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చినటువంటి ఆ సీజన్లో చాలా డిగ్నిఫైడ్గా చాలా పద్ధతిగా సెలెక్ట్ చేశారు. ఇప్పుడు రాను ఏంటో పిచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తున్నారు. వీళ్ళేమో పిచ్చిగా రెచ్చిపోతున్నారు. నాకైతే ఇదేమో నచ్చట్లేదు అసలు. అంటే ఎవరికి ఇచ్చేటువంటి గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. ఎంత గేమ్ అయినా సరే మరీ అంత చిన్న చూపు, అంత చులకన పనికిరాదు. నాకు మాస్క్ మ్యాన్ చేసేటువంటి పద్ధతి అయితే నచ్చట్లేదు. అంత ఓవర్ అవసరం లేదు. ఇప్పుడు తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఏముంది, ఆయన సెలబ్రిటీ ఇంటర్వ్యూలు ఇస్తాడు. ఆయనకు ఇప్పుడు సినిమాలు అవకాశాలు లేకపోతే సీరియల్ అవకాశాలు ఇవి కావాలి. వీటి గురించి ఇప్పుడు ఈయన ఓవర్ చేస్తున్నాడు. నాకు అర్థమైంది. సో ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని అంటారు. సో ఇక్కడ అర్థమైపోతుంది. కామన్ మ్యాన్ కూడా కామన్ మ్యాన్ అని చెప్పి చూడకండి. కామన్ మ్యాన్కి ఎలా ఉంటారో కామన్ మ్యాన్ అలాగే ఉంచాలి. సెలబ్రిటీల దగ్గరికి కామన్ మ్యాన్లను తీసుకురావద్దు. అసలు నిజంగా సెలబ్రిటీల యొక్క గౌరవం, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మొత్తం పోతుంది ఈ ఎదవ షో వల్ల. ఇది నా రివ్యూ అయితే నాకు నిజంగా బాధ అనిపించింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అది మీరు కామెంట్లో తెలియజేస్తారని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ.